అందరికీ నమస్కారం. నా పేరు సుజాత కాజా. పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ, మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు అని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు, మీ పార్టీ ఎవరు పెట్టిన పార్టీ మీరు లాక్కున్నారు? పార్టీకి పేరు ముందు మీ తండ్రి గారి పేరు, వెనక కాంగ్రెస్ పేరు లేనిదే మీ పార్టీకి మనుగడెక్కడిది? తండ్రి హయాంలో సంపాదించిన వేల కోట్ల అవినీతి సొమ్ముతో మీరు ఈరోజు పార్టీ నడిపిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి అరువు తెచ్చుకున్న నాయకులతో నడిపిస్తున్నారు. వేల కొద్దీ ప్రైవేటు సైన్యాన్ని తయారు చేసుకుని అడ్డం వచ్చిన వాళ్ళని బూతులు తిడుతూ నడిపిస్తున్నారు. మీ పదవీకాంక్ష కోసం, రాజకీయ మనుగడ కోసం తల్లిని చెల్లిని రోడ్ల మీద తిప్పించారు. తండ్రి చావుని అడ్డం పెట్టుకుని సంతకాల సేకరణకు దిగారు. అదే తండ్రి చావుని సానుభూతి డ్రామాతో ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక్క ఛాన్స్ అని వాళ్ళు బతిమలాడారు. ఇవన్నీ సరిపోక కోడికత్తి డ్రామాలు, ఇంకెన్ని డ్రామాలు ఆడారు. ఇవన్నీ కాకుండా మీరు ఓన్గా ఏం చేశారు? మీరా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేది? ₹1 ఏ రోజన్నా దానం చేసిన చరిత్ర ఉందా తమరికి? మాట్లాడడం ఎంతసేపు? మేము కూడా అనగలం. తమరు కమెడియన్కి ఎక్కువ, ఖైదీకి తక్కువ అనొచ్చు, తప్పు కదా? అటువంటి మాటలు మేము మాట్లాడం. దయచేసి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ప్రజల గురించి మాట్లాడండి, ప్రజల తరపున మాట్లాడండి. ప్రతిపక్ష హోదా అనేది అడుక్కుంటేనో, కోర్టులో కేసులు వేస్తేనో రాదు, ప్రజలు నిర్ణయిస్తే వస్తుంది. గతంలో మాకు 1 సీట్ వచ్చినప్పటికీ మేము ప్రజల తరపున నిలబడ్డాం, పోరాడాం, ప్రతిపక్ష పాత్ర పోషించాం. ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించారు. అంతెందుకు, ప్రజలు కాదు, మీరు కూడా గుర్తించారు. కాబట్టే మా మీద మాటలు దాడి చేశారు సంవత్సరాల తరబడి. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అనడం కాదు, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. జీవితకాలంలో పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు అంటున్నారు. మీరు జీవితకాలంలో ముఖ్యమంత్రి కాకుండా చూసే బాధ్యత మా అందరిది. జై హింద్.